హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీచర్ బజ్ అఫీషియల్. సో ఇవాళ మన వీడియో వచ్చేసి లైబ్రరీ సైన్స్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ దట్ టు కంప్యూటర్ స్కిల్స్ సంబంధించిన వీడియో అండి. సో మన ఫ్రెండ్స్ అడుగుతున్నారు, మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు కంప్యూటర్ స్కిల్స్ అండ్ లైబ్రరీ క్లాసిఫికేషన్ థియరీకి సంబంధించిన వీడియోస్ చేయమని. సో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో మీరు షేర్ చేస్తే నాకు అదే ఒక మోటివ్ లాగా నేను ఫీల్ అయ్యి నేను ఇంకా వీడియోస్ చేయగలుగుతాను వేరే వేరే టాపిక్స్ మీద. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకే, సో మనం టాపిక్కి వెళ్ళిపోదాం. సో యాక్చువల్గా మనకి 2018 పేపర్ అండి ఇది. లైబ్రరీ సైన్స్లో మనకి కంప్యూటర్ స్కిల్స్ సంబంధించిన క్వశ్చన్ పేపర్. సో చూద్దాం మనం అసలు క్వశ్చన్ ప్యాటర్న్ ఏంటో చూద్దాం ఒకసారి. సో మనకి డ్యూరేషన్ వచ్చేసి 2 hours డ్యూరేషన్ అండి, ఎగ్జామ్ డ్యూరేషన్. అండ్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 60. సో ఇందులో మనకు వచ్చేసి సెక్షన్ ఏ, సెక్షన్ బి అండ్ సెక్షన్ సి 3 సెక్షన్స్ డివైడెడ్గా ఉన్నాయి. సో సెక్షన్ ఏలో వచ్చేసి మనకి షార్ట్ క్వశ్చన్స్ అండి. షార్ట్ క్వశ్చన్స్ మనకి 3 into 6 18 మార్క్స్. సో ఇక్కడ ఆన్సర్ ఎన్ని 3 క్వశ్చన్స్ అని ఇచ్చారు. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 6 మార్క్స్. సో ఇక్కడ 6 క్వశ్చన్స్ ఇచ్చారు, మనం 3 క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే చాలు. సో మనం ఇక్కడ క్వశ్చన్స్ చూద్దాం. డిఫైన్ సాఫ్ట్వేర్ అండ్ సెకండ్ వన్ డిస్క్రైబ్ ద ఫంక్షన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ వాట్ ఈజ్ రిబ్బన్ అండ్ explain structure of worksheet, explain the steps to create a template, explain the advantages and disadvantages of ఈమెయిల్. సో ఇది వచ్చేసి మనకి షార్ట్ క్వశ్చన్స్. ఇందులో మనం ఎన్ని 3 చూస్ చేసుకొని ఆన్సర్ రాయొచ్చు, 3 ఛాన్స్ మనకి. సో మనం ఇందులో షార్ట్ క్వశ్చన్స్ కాబట్టి మనం చాలా లెంతీగా రాయాల్సిన అవసరం లేదు. ఓకే, టైం కూడా మనకి తక్కువ ఉంది కాబట్టి మనం దాన్ని బట్టి మనం ఆన్సర్స్ అటెంప్ట్ చేస్తే చాలు. సో ఇది వచ్చేసి సెక్షన్ ఏ. అండ్ నెక్స్ట్ సెక్షన్ బి. సో సెక్షన్ బి చూద్దాం, తర్వాత సెక్షన్ సి ఒకసారి చూద్దాం. సెక్షన్ సి వచ్చేసి మనకి 12 మార్క్స్ అండి. ఇది వచ్చేసి మనకి అబ్జెక్టివ్ టైప్. సో మనకి ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ బ్లాంక్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి. సో మల్టిపుల్ చాయిస్ అండ్ బ్లాంక్స్ వచ్చేసి 12 మార్క్స్ క్యారీ చేస్తే, సో షార్ట్ క్వశ్చన్స్ మనకి 18 ప్లస్ 12 30 మార్క్స్ కదా. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం విత్ ఆన్సర్స్. నేను చాలా కష్టపడి మీకు ఇస్తున్నాను. ఓకే, ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ అవర్ ఎగ్జామ్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యూనిట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రాసెసింగ్ ఆఫ్ డేటా? సో ఆప్షన్స్ వచ్చేసి కీబోర్డ్, సిపియు, ప్రింటర్, మౌస్. సో ఆన్సర్ వచ్చేసి మనకి సిపియు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూనిట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రాసెసింగ్ ఆఫ్ డేటా. ప్రాసెసింగ్ ఆఫ్ డేటా అంటే మనకి సిపియు అని గుర్తు చేసుకోండి. ఓకే, డేటాని అదే ప్రాసెసింగ్ చేస్తుందండి. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ కదా సిపియు అంటే ఫుల్ ఫామ్. సో సిపియు ఫుల్ ఫామ్ మీరు యాక్చువల్గా ఫుల్ ఫామ్స్ ఒకసారి మీరు అన్నీ రీకాల్ చేసుకోండి, సో నేర్చుకోవాలి. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ద ఆపరేటింగ్ సిస్టమ్ యాక్ట్స్ యాజ్ ఇంటర్ఫేస్, కంపైలర్, మెసేజ్, డేటా. సో ఆన్సర్ ఇంటర్ఫేస్. Next question. Clipart is found in which ribbon? Home, mailings, insert or page layout. So answer వచ్చేసి insert. Next question. The file extensions of Excel is, so Excel అనేది extension అయింది. సో .xld or .xlsx, .xlr, .xlc. So answer .xlsx. Next question. The file extension of PowerPoint file is ppsx, ppt, .ppt, .ppd, .pdf. So answer .ppt. Next question. Which of the following domain name represent Government of India? So answer nic.gov.in. So answer. Next question, fill in the blanks. Dash language is understood by the computer. So machine language is understood by the computer. Operating system is dash system software. So system software. Dash is shortcut key for copy. Control plus C. The keyboard option for print operation is Control plus P. And fifth one, dash is an example of social media. So here I have given only one example: Facebook, Twitter, YouTube, and etc.
These are example of social media. And the sixth one, the URL of Google Scholar is scholar.google.com. So these are filling the blanks, and these are multiple choice questions. Total 12 questions, 12 marks. And section A, we have 6 questions. We have to attempt 3 questions. 3 6 are 18 marks. And here section B. So section B, what? We have to attempt 3 questions. Each question carry 10 marks, total 30 marks, and that A and B sections are carrying 30 marks, 30 30 60 marks. Okay, so here 2 questions is there. We have to attempt 1 question. Sorry, ఇక్కడ మనకు 2 క్వశ్చన్స్ ఇచ్చారు, మనం 1 క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి. సో ఈ సెక్షన్ బి ఎందుకు మనం సెక్షన్ ఏ సెక్షన్ సి తర్వాత చెప్పుకున్నామంటే, సో మనం ఈ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో 3 క్వశ్చన్స్ మన సిస్టమ్ మీద చేయాలి. సో ఈ క్వశ్చన్స్ వచ్చేసి మనకి మెయిల్ మెర్జ్ సంబంధించిన క్వశ్చన్స్, అంటే ఎంఎస్ వర్డ్ సంబంధించిన క్వశ్చన్స్. సో మనకి ఎంఎస్ వర్డ్ తెలిసి ఉంటే మనం ఈ క్వశ్చన్స్లో ఏదో క్వశ్చన్ ఆన్సర్ అటెంప్ట్ చేయొచ్చు ఆన్ ది కంప్యూటర్. అండ్ సెకండ్ క్వశ్చన్ ఈజ్ డిపెండ్ ఆన్ ఎక్సెల్. సో ఇక్కడ మనకు ఒక బాక్స్ ఇచ్చారు, దీన్ని మనం టోటల్ అండ్ యావరేజ్ ర్యాంక్ దీన్ని ఐడెంటిఫై చేయాలి, ఆర్ వీ కెన్ క్రియేట్ ఏ బార్ డయాగ్రామ్. సో ఇదంతా మన సిస్టమ్ మీద చేయాలి. అండ్ థర్డ్ క్వశ్చన్ పవర్ పాయింట్ సంబంధించిన క్వశ్చన్స్. సో ఈ 3 క్వశ్చన్స్ ఎంఎస్ వర్డ్, ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్ సంబంధించిన క్వశ్చన్స్. ఈ 6 క్వశ్చన్స్ ఇందులో మనం 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే చాలు. సో మనకు 30 మార్క్స్ వచ్చేస్తాయి. సో ఇది మన సిస్టమ్ మీద చేసేవి, రిమైనింగ్ మనం డిస్క్రిప్టివ్లో రాసేవి. సో ఇది వచ్చేసి మనకి ప్రీవియస్ ఇయర్లో కంప్యూటర్ ప్రాక్టికల్ సంబంధించిన క్వశ్చన్ పేపర్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, మీరు ఒకవేళ లైక్ చేస్తే నాకు అదే ఒక మోటివేషన్ లాగానే ఫీల్ అయ్యి అదే వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజ్ లాగా ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.